రాజు కానే అయ్యాడు. ప్రజలకు ధర్మ ప్రభువుల ధర్మరాజు మారాడు. అతనికి రోజురోజు ఇలాగే పేరు ప్రతిష్టలు పెరుగుతూ పోతే భవిష్యత్తులో అతనే ప్రభువు అవుతాడు. మమ్మల్ని ప్రజలు క్రమంగా మరిచిపోతూ చివరికి తిరస్కరిస్తాడు. ఇక ఈ దుర్యోధనుడు పనికిరానివాడవుతాడు. ఇంకొకటి అధికారం కింద ఊడిగం చేస్తూ ఉంటాడు. అయ్యయ్యో, ఈ వేదన నన్ను నిలవనీయటం లేదే, భవిష్యత్తు భయం నన్ను నిదురపోనీయటం లేదే అనుకుని శకుని, కర్ణుడు, తన సోదరులు ఇంకా తన వెనుకాలే ఎప్పుడూ తిరుగుతూ పొగడుతూ సలహాలు చెబుతూ ఉండే కొంతమంది ముందు తనలోని భయాలను బయటపెట్టాడు దుర్యోధనుడు. నీటిలో తోసిన, పాములతో కుట్టించిన, విషం తినిపించిన చావురాని భయంకరుడు భీముడు ఆగ్నేయ, వారుణ బ్రహ్మాస్త్రాలతో ఇంకా ఎన్నో భీకరమైన అస్త్రాలతో అర్జునుడు ఎవరినైనా ఎదిరించేలా తయారయ్యారు. నాకు ఈ పాండవులను చూస్తుంటే భయం వేస్తోంది. దీనికి తోడు ధృతరాష్ట్ర మహారాజు యుధిష్ఠిరుణ్ణి యువరాజును చేశాడు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు రాజనీతి చెప్పండి అని వారి ముందు తన బాధను వెళ్ళగక్కాడు దుర్యోధనుడు. అప్పుడు అతని మామ శకుని, దుర్యోధన, భయపడకు, నీకు నా మంత్రి గొప్ప రాజనీతివేత్త కనికుడు ఏం చేస్తే బాగుంటుందో చెబుతాడు అని దుర్యోధనుడికి రాజనీతి ఏమిటో చెప్పమంటూ కనుకుణ్ణి ఆజ్ఞాపించాడు. శకుని ఆజ్ఞానుసారం కనికుడు చెప్పసాగాడు. రాజు బలమైన అధికారం కలిగి ఉండి తీవ్రమైన శిక్షలు వేసి ప్రజలను ధర్మ మార్గాన నడిపించాలి. రాజు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. శిక్షలు వేయటంలో నీవారు పరాయివారు అన్న తేడా ఉండకూడదు. ఎవరికైనా ఒకే విధమైన శిక్షలు వేయాలి. అప్పుడే అన్ని జాతుల వారు ధర్మం తప్పకుండా ఉంటారు. చేయదగిన పనులు, చేయగూడని పనులు అని తెలియకుండా తప్పుడు ప్రవర్తన కలిగి ఉండి ప్రభువులకు కీడు కోరేవాడైతే అలాంటి వాడు తండ్రి అయినా శిక్ష విధించాల్సిందే. అది ప్రజలకు తెలియాలి. అప్పుడే ప్రజల వెన్నులో భయం పుడుతుంది, రాజుకు కీడు కోరరాదని. తనని తాను రక్షించుకోవడానికి సున్నితమైన చర్యలతో అయినా లేదా భయంకరమైన చర్యలతో అయినా ప్రమాదాలు రాకుండా చూసుకుంటూ రాజధర్మం నడపాలి. తన తప్పులు ఎలాంటివైనా అవతలివారు తెలుసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో అవతలి